నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ 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 పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దేశం నలుమూలల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి ఒకటే మంత్రము, మీరు ఏ కులం అంటే మాది ఓజీ కులం అనే స్థాయికి ఈ సినిమా యొక్క హైప్ అయితే వెళ్ళిపోయింది. కానీ ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, దానయ్య అనుకుంటా దీనికి ప్రొడ్యూసరు, ఆ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు పబ్లిసిటీ అనేది దానికి స్పెల్లింగే మర్చిపోయినట్లున్నారు. పబ్లిసిటీ ఇవ్వకుండా సినిమా ఎట్లా హిట్ అవ్వాలో, ఎట్లా పెట్టిన డబ్బులు రావాలో నాకైతే అర్థం కావడం లేదు. ఈ ఒక్క సినిమానే కాదు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తీసేటువంటి ప్రొడ్యూసర్లు అందరూ ఆయన పేరు చెప్పుకొని ఏదో 10 రూపాయలు సంపాదించుకుందామని వచ్చేవాళ్ళే కానీ ప్యాషన్తో వచ్చి ఆయనకు కెరీర్కి ఏదైనా ఉపయోగపడే సినిమా తీద్దాము, లేదా చరిత్రలో నిలబడిపోయే సినిమా తీద్దామని చెప్పి ఎవరు వచ్చినటువంటి దాఖలాలే లేవు. మీరు గబ్బర్ సింగ్, ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు అన్నిట్లో కూడా ఆయన క్రేజ్ను వాడుకొని ఆ 10 రోజుల్లో 20 రోజుల్లో వచ్చేటువంటి కలెక్షన్లతో మనం పెట్టినటువంటి డబ్బులు వచ్చేయాలి, దాన్ని ఓటీటీలకు అమ్మేయాలి, అక్కడ డబ్బులు చేసుకోవాలి. ఇంకా అభిమానుల యొక్క మనోభావాలు లేదు, మామిడికాయలు లేదు. కాబట్టి మనము వెళ్ళామా, కాల్ షీట్లు తీసుకున్నామా, ఆయనకు రెమ్యూనరేషన్ ఇచ్చామా, ఏదో ఒక రొట్టె రీమేక్ సినిమా తీసుకొని వచ్చి సినిమా తీసామా, దాన్ని ఎత్తుకుపోయి రుద్దేశామా, 4 డబ్బులు చేసుకున్నామా అని తప్పితే దాన్ని ప్రాపర్గా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి ఆయన కెరీర్కి ఏదైనా ఉపయోగపడేటువంటి సినిమాలు తీద్దామని చెప్పి వెళ్ళినటువంటి ప్రొడ్యూసర్లు అయితే నాకైతే కనబడడం లేదు. నిన్నటికి నిన్న ఓజీ ప్రొడ్యూసరు ఇంత హైప్ కానీ వేరే సినిమాలకు ఉంటే ఈ రిలీజ్కు ముందే దాదాపు 100 కోట్ల రూపాయలు కలెక్షన్ ఎలా రాబట్టాలి అని చెప్పి ఆలోచనలు చేసి వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసి పబ్లిసిటీ అయితే చేసేవాళ్ళు. కానీ ఈ ప్రొడ్యూసర్ ఏం చేస్తానంటే బనీన్లు, డ్రాయర్లు, ఈ కర్చీపులు ఇవి అమ్ముకుంటా ఉన్నాడే కానీ కనీసము ఆ సినిమా ఏదో హిందీలో రిలీజ్ చేయాలంటా ఉన్నారు. హిందీలో కనీసం ఏదైనా ఒక పోస్టర్ అన్నా కొట్టిద్దాము, లేకపోతే ఏదైనా ఒక 4 కనీసం ట్వీట్లు కూడా వేయడం లేదు, ఫ్రీ అయినా కూడా ట్వీట్లు కూడా వేయడం లేదు. సో కొంచెం పబ్లిసిటీ చేసి హిందీ బెల్ట్లో కూడా ఒక 4 రూపాయలు తెచ్చుకుందాము. కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎలాగో ఆయన పేరు మీదే ఆడుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఈ ఓజీ ప్రొడ్యూసర్ చేస్తున్నటువంటి పబ్లిసిటీ ఏంటి? 25వ తారీఖు సినిమా రిలీజ్ కాబోతుందని అభిమానులకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికైనా తెలుసా? సో ఇప్పుడు ఓవర్సీస్లో కనుక చూస్తే 1.5 మిలియన్ చేసింది అంటూ ఉన్నారు. పుష్ప సినిమాకు అంతగా ప్రమోషన్లు చేసినా కూడా పుష్ప సినిమా కన్నా ఎక్కువ టికెట్లు తెగిందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే తెగుతూ ఉంది. కానీ ఈ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చేసినటువంటి పబ్లిసిటీ వల్లనో, లేకపోతే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, వీటి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ గారు చూడడానికి స్టైలిష్గా ఉన్నారు. అదేవిధంగా దర్శకుడు ఎవరైతే ఉన్నారో అతని మీద నమ్మకంతో టికెట్లు తెగుతూ ఉన్నాయి. కానీ ఈ టికెట్లు తెగిన దానికి ఈ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో దానికి కొంతనే లేదు. అక్కడేమో 1.5 మిలియన్ అంటా ఉన్నారు. వేరే సినిమాకి ఏదైనా 1.5 మిలియన్ కనుక కలెక్ట్ చేసింటే దాన్ని 10 మిలియన్ ఎలా చేయాలి అని చెప్పి ఇంకా 10 రోజులు 15 రోజుల్లో టైం ఉంది. కాబట్టి పబ్లిసిటీ అయినా చేసేవాళ్ళు. పబ్లిసిటీ అనే మాటే లేదు. ఉదాహరణకు ఈరోజు రిలీజ్ అయినటువంటి ఆ మిరాయ్ అనేటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ హీరో చేసినటువంటి పబ్లిసిటీ నిజంగా ఆశ్చర్యం వేసింది. పొద్దున చెన్నైలో ఉంటాడు, మధ్యాహ్నం ఎప్పుడో బాంబేలో ఉంటాడు, సాయంత్రం విజయవాడలో ప్రెస్ మీట్లో ఉంటాడు. సో ఆ విధంగా తిరిగి గత 15 రోజులుగా అతను కష్టపడినటువంటి కష్టం ఏదైతే ఉందో ఈరోజు కలెక్షన్ల రూపంలో కంటికి కనబడతా ఉంది. సరే, పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీకి దూరం అని అనుకోవచ్చు, కానీ మిగతా యూనిట్ ఏం చేస్తూ ఉంది? లేదా పవన్ కళ్యాణ్ గారిని మీరు అడిగి ఆయన ఏమైనా పబ్లిసిటీకి నేను రానన్నారా? తెలియదు. హరిహర వీరమల్లు అనేటువంటి సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్వయానా వచ్చి పబ్లిసిటీ చేసేంత వరకు ఆ హీరోయిన్ వేసుకొని 1-2 ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్పితే వాళ్ళు కూడా పబ్లిసిటీ చేసినటువంటి పాపాన పోలేదు. సో ప్రతి ప్రొడ్యూసరు పవన్ కళ్యాణ్ గారికి దొరికే వాళ్ళంతా ఏదో ఆ పేరు చెప్పుకొని ఏదో ఒక 10 రూపాయలు పెట్టిన డబ్బులు వచ్చేస్తే చాలు, పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశాను అని చెప్పి ఆ బ్యానర్కి ఆ బ్రాండ్ నేమ్ పెరిగితే చాలు అని ఆలోచించే వాళ్ళే. కానీ ఒక మంచి సినిమాను అందిద్దాము ప్రేక్షకులకు, అభిమానులకు, మనసులో అభిమానుల గుండెల్లో నిలబడిపోయే సినిమాను తీద్దామని చెప్పి వచ్చే ప్రొడ్యూసరు ఒక్కరు కూడా లేదు. ప్రస్తుతానికి ఇంక 2 సినిమాలే చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆ భగత్ సింగ్ ఏదో ఒక
ఒక సినిమా ఉంది, అది ఎంత మాత్రం చేస్తారో తెలియదు, అది కూడా చేయరు. మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి, దానికి కూడా పబ్లిసిటీ చేయరు, మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాజమౌళి గారి విషయానికి వస్తే, రాజమౌళి గారు సినిమా మీద ఎంత దృష్టి పెడతారో పబ్లిసిటీ మీద కూడా అంత దృష్టి పెడతారు కాబట్టి అంతంత పెద్ద హిట్లు అవుతా ఉంది. ఇప్పుడు పుష్ప అనేటువంటి సినిమా ఏదైతే ఉందో, మీరు ఆ తినే లేస్ దగ్గర నుంచి ఆఖరికి గోధుమ పిండి పైన కూడా పుష్పాన్ని రాసి ఇచ్చి అంత పబ్లిసిటీ చేస్తే కానీ అంత డబ్బులు రాలేదు. సో పిండి కొలది రొట్టె అంటారు కదా, ఆ పిండి కొలది రొట్టె అనేటువంటి ఒక ఫార్ములా పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు తీసేటువంటి ప్రొడ్యూసర్లు అయితే పట్టించుకోవడం లేదు. ఏదో వచ్చామా, సినిమా తీసామా, చుట్టేసామా. ఇంకా ఘోరం ఏంటంటే కొన్ని సినిమాలకు వాయిస్ కూడా సింక్ కాదంటే ఇంకా ప్రొడ్యూసర్లు ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. సో హీరో ఏమైనా సింక్ చేయొద్దని చెప్పాడా? ఆయన డబ్బింగ్ చెప్పాడు, దాన్ని క్వాలిటీగా సింక్ చేసుకొని దాన్ని కరెక్ట్గా డెలివరీ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? డబ్బులు పెట్టినటువంటి ప్రొడ్యూసర్ది, అక్కడ దర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ది కదా. వాళ్ళు చేయరు. ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా, లేదా మంచి డేట్ వస్తుందా, లీవులు వస్తుందా, రిలీజ్ చేసేసామా, చేతులు దులుపుకున్నామా అని ఉన్నారే కానీ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ లాంటి ఒక సినిమా తీద్దామనేటువంటి ఉద్దేశమే లేదు. ఆ హిట్ అయినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, కేవలం ఆయన పేరు మీద నడిచిందే కానీ వీళ్ళు వచ్చి కొత్తగా దానికి ప్రమోషన్లు చేసి భుజస్కంధాల మీద మోసి దాన్ని బాక్సాఫీస్లో డబ్బులు వచ్చేటట్లు చేసినటువంటి సినిమాలే లేవు. ఇక సినిమా రిలీజ్కి 10 రోజులు టైం ఉండగా ఇంకా కూడా అవేందో ఒక ట్రాక్ వదులుతారు, బనీన్లు అమ్ముకుంటారు, డ్రాయర్లు అమ్ముకుంటారు, కీ చైన్లు అమ్ముకుంటారు, ఇవి అమ్ముకుంటా ఉండారే కానీ కనీసము ఒక బస్ స్టాప్లో ఒక పోస్టర్ పెడదామని కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో వదిలేయండి, తెలంగాణలో వదిలేయండి, తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ముఖ్యంగా హిందీ బెల్ట్లో ప్రమోషన్లు చేయాలనేటువంటి ఉద్దేశమే వీళ్ళకైతే కనబడడం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రొడ్యూసర్ని ఎన్నుకునేటప్పుడు వాళ్ళు నిజంగా ఈయన పేరును అమ్ముకోవడానికి వస్తూ ఉన్నారా, సినిమా మీద ప్యాషన్తో వస్తూ ఉన్నారా అనేది కనుక్కొని అట్లాంటి వాళ్ళకి డేట్స్ ఇస్తే బాగుంటుంది. సో ఏ సినిమా అన్నా తీసుకోండి, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి 10 సినిమాలు తీసుకోండి, 10 సినిమాలు కూడా ప్రమోషన్లు చేసినటువంటి చరిత్రే లేదు. ఇంకేమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ప్రమోషన్లు అవసరం లేదని చెప్పి మంగళవారం కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు. మేబీ ఆయనకు అవసరం లేదేమో కానీ సినిమాకు అవసరము. సినిమాకు అవసరం అంటే చేయవలసింది ప్రొడ్యూసర్ చేసుకోవాలి, 4 డబ్బులు రావాలంటే ప్రొడ్యూసర్ దర్శకుడు కదా చేసుకోవాలి. ఇంకా ఆయన విషయానికి వస్తే నాకు ఇంకా ఈ ఇమేజ్ చాలు, ఇంక నేనేం ప్రమోషన్లు చేస్తానని ఆయన అనుకొని ఉండవచ్చు గాక. మరి కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్నటువంటి ప్రొడ్యూసర్లు ఎందుకు ప్రమోషన్లు చేయడం లేదు? ఆయన ఏమైనా నా సినిమాకు ప్రమోషన్లు చేయొద్దండి, నా పేరు మీదనే సినిమాలు ఆడేస్తాయి అని ఏమైనా చెప్పాడా? అగ్రిమెంట్ చేసి ఇచ్చాడా? లేదు కదా. అదే ఇప్పుడు రాజమౌళి గారు 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే 20 కోట్ల రూపాయలు పబ్లిసిటీకి ఖర్చు పెడతాడు. ఆయన పేరు మీద కూడా నడుస్తుంది, ఆయన పేరు మీద కూడా ఎంతో కొంత కలెక్షన్లు వస్తాయి. అలాగే వదిలేసింటే ఈరోజు ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ ఎలా అయ్యేవాడు కాదు కదా. ఆయన సినిమాకు ఎంత కష్టపడతాడో ఈ ప్రమోషన్లకు కూడా అంతే కష్టపడతాడు. ఢిల్లీకి పోతాడు, బాంబేకి పోతాడు, కలకత్తాకు పోతాడు, చెన్నైకి పోతాడు, ప్రమోషన్లు చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఈయన సినిమాల వరకు వచ్చేటప్పటికి చుట్టేసామా, అమ్మేశామా, ఆ వారం 10 రోజుల్లో ఎంతో కొంత కలెక్షన్లు వచ్చిందా, గట్టెక్కేసామా, లేదా వచ్చిందా పోయిందా, ఎలాగైనా చేతులు దులుపుకుందామనే ఉద్దేశం ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌస్లే దొరుకుతూ ఉన్నాయి. కానీ లేదు, సినిమాను ఒక ప్యాషన్ లాగా తీద్దాం, పవన్ కళ్యాణ్ గారి సినిమా చరిత్రలో నిలబడిపోయేలాగా ఒక సినిమా తీద్దామని వచ్చినటువంటి ప్రొడక్షన్ హౌస్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ దశాబ్ద కాలంగా అయితే కనపడలేదు. మరి ఇంకా సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా అంటే అది దైవాధీనము. కానీ పెట్టవలసినటువంటి మినిమం ఎఫర్ట్స్ కూడా పెట్టకపోతే, కనీసము ఆ లిప్సింక్ కూడా లేకపోతే, నిజంగా ఏదో ఆయనకు క్రేజ్ ఉంది కాబట్టి నడుస్తూ ఉంది. కానీ ఇదే ఫార్ములా వేరే వాళ్ళతో కనుక అప్లై చేస్తే అసలు సినిమా రిలీజ్ కూడా కాదు. కాబట్టి ఇప్పటికైనా ఓజీకి ఉన్నటువంటి హైప్ ఏదైతే ఉందో దానిని క్యాష్ చేసుకోవడానికి పబ్లిసిటీ మీద దృష్టి పెట్టి ఆ కీ చైన్లు, బనీన్లు, డ్రాయర్లు పక్కన పెట్టి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్ళి ఓజీ సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారి సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేటువంటి చిత్రాన్ని అందిస్తారని కోరుకోవడం తప్ప మనం ఏమీ చేసేది లేదు. ఎందుకంటే ఎలాగూ వాళ్ళు పబ్లిసిటీ చేయరు కాబట్టి. ఇదంతా వీడియో చేసినందుకు నా టైం వేస్ట్, వీడియో చూస్తున్నందుకు మీ టైం వేస్ట్ తప్ప ప్రొడ్యూసర్లలో చలనం అయితే రాదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.